హలో అండి, ఈరోజు పిజ్జా మేకింగ్ ఎలాగో చూద్దాము. పిజ్జాకి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్లవర్ అంటే మైదా, షుగరు, వాటరు అండ్ ఈస్ట్, మస్ట్ అండ్ షుడ్గా ఈస్ట్ కావాలి, ఎందుకంటే అది ఫర్మెంట్ అవ్వడానికి. ఈస్ట్ ఇంకా సోడా అనమాట. అవన్నీ మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నాక దాని వెయిట్ అనేది కొలుసుకోవాలి. వెయిట్ ఎంత 200 గ్రామ్స్ ఉండాలి కంపల్సరీ. ఒక పిజ్జా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఫర్మెంట్ అయిన బ్యాటర్ అనమాట. దాన్ని మనం చపాతీ పిండి ఎలా అయితే చేస్తామో రోల్ లాగా రౌండ్ షేప్లో వచ్చేలాగా ఫ్లవర్ వేసుకుంటూ రౌండ్ షేప్ చేయాలి. ఇంకా ఒక మోల్డ్లో ఫ్రెష్ ఆయిల్ ఆర్ బటర్ ఏదైనా అప్లై చేసి మనం వేసిన ఈ పిజ్జా బ్యాటర్ని వేసుకోవాలి. అవి ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి ఫ్రీ అయ్యి రావడానికి మనము ఫోక్తో ఆర్ వుడ్ స్పూన్తో మనం డాట్స్ అనేవి పెట్టుకుంటాం. పైన మళ్ళీ ఆయిల్ అనేది గ్రీస్ చేస్తాము. దీనికి మెజర్మెంట్ అంటూ ఏమి ఉండదండి. సమ్ డిగ్రీస్ హీట్ అనేది ఏమి ఉండదు. మనం ఓవెన్లో పెట్టిన తర్వాత ఆయిల్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు మనం పిజ్జా అనేది తీసేసుకుని అది జస్ట్ కూల్ టెంపరేచర్ ఉన్నాక మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటామే. మనం పిజ్జా చేసుకోవాల్సినప్పుడు తీసుకుంటామే. నెక్స్ట్ వీడియోలో పిజ్జా మేకింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. స్టిల్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. థ్యాంక్ యూ.